పూజ కోసం పూలు కోసుకొద్దామని పొద్దున్నే మా తోటలోకి వెళ్ళాను ప్రభు. ఉదయశ్రీ అరుణారుణ కాంతుల్లో ఉద్యానం కలకలలాడుతోంది. పూలబాలలు తల్లి ఒడిలో అల్లారు ముద్దుగా ఆడుకుంటున్నాయి. అప్పుడు నేనొక పూల మొక్కగడ నిల్చి చివాలున కొమ్మ వంచి గోరానెడునంతలోన విరులన్నీయు జాలిగా నోళ్ళు విప్పి మా ప్రాణము తీతువాయనుచు బావురు మన్నవి కృంగిపోతూ నా మానసమందెదో తళుకు మన్నది పుష్ప విలాప కావ్యమై. అంతలో ఒక సన్నజాజి కన్నె సన్నని గొంతుకుతో నన్ను చూసి ఇలా అన్నది ప్రభు. ఆయువు గల్గు 4 గడియల్ కనిపించిన తీగ తల్లి జాతీయత దిద్ది తీర్తుము. తదీయ కరమ్ములలోన స్వేచ్ఛమై ఊయలలూగుచున్ మురియుచుందుము. ఆయువు తీరినంతనే ఆయిగ కన్ను మూసెదము. ఆయమ చల్లని కాలివ్రేళ్లపై ఆ ఆ ఆ ఎందుకయ్యా మా స్వేచ్ఛా జీవనానికి అడ్డు వస్తావు? మేము నీకేం అపకారం చేశాం? గాలిని గౌరవింతుము, సుగంధము పూసి సమాశ్రయించు బృంగాలకు విందు చేసెదము కమ్మని తేనెలు. మిము బోండ్ల నేత్రాలకు హాయిగూర్తుము, స్వతంత్రుల మమ్ముల స్వార్థ బుద్ధితో తాళుము త్రుంపభోకుము. తల్లికి బిడ్డకు వేరు సేతురే గులాబీ వాళ్ళ కోపంతో ముఖమంతా ఎర్రబడి ఇలా అంది ప్రభు. పూలు దారాలతో గొంతు కురి బిగించి గుండెలో నుండి సూదులు గ్రుచ్చి కూర్చి ముడుచుకొందురు ముచ్చట ముడుల మమ్ము అకటా దయలేని వారు మీ ఆడవారు. పాపం మీరు దయాదాక్షిణ్యాలు కలగల మానవులు కాబోలునే. మా వెలలేని ముగ్ధ సుకుమార సుగంధ మరంద మాధురీ జీవితమెల్ల మీకై త్యజించి కృషించి నశించిపోయే. మా వెలలేని ముగ్ధ సుకుమార సుగంధ మరంద మాధురీ జీవితమెల్ల మీకై త్యజించి కృషించి నశించిపోయే. మా యవనమెల్ల కొల్లగుని ఆపై చీపురు తోడ చిమ్మి
మమ్మావల పారవోతురుగదా నరజాతికి నీతియున్నదా ఓయి మానవుడా బుద్ధదేవుని భూమిలో పుట్టినావు సహజమగు ప్రేమ నీలోన చచ్చని అందమును అచ్చచేసడి హంతకుండా మైలపడిపోయెనోయి నీ మనుజ జన్మ ఆ ఆ ఆ అని దూషించు పూల కన్నీయులు కోయిలేక వట్టి చేతులతో వచ్చిన నా ఈ హృదయ కుసుమాంగిలి కైకొని నాపై నీ కరుణశ్రీ రేఖలను ప్రసరించము ప్రభు ప్రభు